భారతదేశంలోనే డైరెక్ట్ మార్కెట్ 2వ స్థానంలో ఆక్రమించిన మన కంపెనీ 1000 కోట్ల టర్న్ ఓవరు, లీగల్గా వచ్చిన 139 రకాల లీగల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. అందులో ప్రపంచంలోనే పవర్ఫుల్ అయిన సర్టిఫికేట్ యుఎస్ఎఫ్టీ అప్రూవల్, అమెరికన్ ఫుడ్ సంబంధించిన ఏకైక కంపెనీ మన కేవా కైపో ఇండస్ట్రీస్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఓన్ సైంటిఫిక్ బోర్డు ఉంది. మీకు కూడా అవకాశం ఉంది హెడ్ ఆఫీస్కు ఈ సంవత్సరంలో ఎవరు అంటే రెడ్డి శేఖర్ గారిని మీ అప్లైని ఎవరితో తీసుకొస్తే మిమ్మల్ని చూపిస్తాను, అక్కడికి ఎండీతో మాట్లాడిస్తాను. అదేవిధంగా మీరు వచ్చింది వేరే చూడొచ్చు, అదేవిధంగా మా కంపెనీ విజన్ చూడొచ్చు, అన్ని చూడొచ్చు. మీ అందరి కోసం వచ్చింది ఇట్లా అవేర్నెస్ చేసుకుంటూ ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటూ ఎవ్రీడే 8 o'clock జూమ్ మీటింగ్ పెడుతూ అవేర్నెస్ ఇస్తూ హెల్త్ పైన బాగా, ఎందుకంటే ఈ ఆర్గాన్ అంటే ఏంటి, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందని అవేర్నెస్ తీసుకుంటూ ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటూ చైతన్యం కలుపుకొని అందరూ కూడా ఉపాధిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు చేయి కలిపి మీరు ఏదైనా వర్క్ చేసుకోండి. నా టీంలో మీరు నంబరు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అదేవిధంగా చార్ట్ అకౌంట్ చేస్తున్నారు, కలెక్టర్ కూడా నా టీంలో, అదేవిధంగా మిలిటరీ వాళ్ళు ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. చాలామందికి ఎంప్లాయీస్ చేయకూడదని అపోహ ఉంది. ఎంప్లాయీస్ ఎగ్జాంపుల్ నేనే, మా మిస్సెస్ గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్, మా భార్య టీచర్ అయినా కూడా సెకండరీ ఇన్కమ్ కోసం ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని మెంబర్షిప్ తీసుకొని పార్ట్ టైం లాగా చేయొచ్చు. చాలామంది ఎందుకంటే ఎంప్లాయీస్ ఐడి వద్దు అని. ఎగ్జాంపుల్ లైవ్ నేనే, ఎందుకంటే నేను చూసానే చెప్తున్నా. టీడీఎస్ కట్ అయ్యి రైట్ ట్రయల్గా వస్తుంది, ఇది జాబ్ కాదు, ఇది మనకు వచ్చేది కమిషన్ బేస్ కాబట్టి మళ్ళీ టీడీఎస్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు మనము. కాబట్టి జెన్యున్గా మనం ఎవరికైనా కూడా ఏ ఎంప్లాయీకైనా చెప్పచ్చు, దారులంగా మనం చెప్పచ్చు. ప్రొడక్ట్ మనం వాడండి, మనం ఎవరిని మోసం చేయట్లేదు, టక్కర్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఫస్ట్ మీరు వాడండి. మీరు వాడిన తర్వాత మనకు వచ్చింది ఏ విధంగా ఇతరులకు షేర్ చేయాలి. మనకు రీసెంట్గా నేను తెలుగు క్యాటలాగ్ బుక్ నేనే ప్రిపేర్ చేశాను. దాంట్లో కంటెంట్ మీకు చూపిస్తాను నేను, దాంట్లో ఏమేమి ఉందో. దాంతోపాటు ఫస్ట్ మీరు వాడాలి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడాలనుకోండి, ప్రొడక్ట్ల పైన మీకు అవేర్నెస్ వచ్చింది. మనకు తెలిసిన వాళ్ళందరితో కూడా చూడండి. ఫస్ట్ మీరు వాడారు, ప్రొడక్ట్ పైన అవగాహన చేసుకున్నారు. దీని తర్వాత మనం ఏం చేయాలి? సెకండ్ స్టెప్, ఎవరైనా సరే 24 months నీకు చెప్పినట్టు ఫాలో అయితే మీరు ఎక్కడి మదనపల్లినే ఎగ్జాంపుల్గా మదనపల్లి ఒక నియోజకవర్గ నీట్గా తీసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్, ఫ్యామిలీ మెంబర్ అందరితో కూడా ఈ ప్రొడక్ట్ గురించి అవేర్నెస్ చేసి మీరు కనుక లిస్ట్ ప్రిపేర్ చేశారంటే మనం ఏ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేసి దాని గురించి ఒక టేబుల్ వేస్తాను. ఆ టేబుల్ మీరు నోట్ చేసుకోండి. ప్రొడక్ట్లు మీరు వాడినారు, వాడిన తర్వాత ఫ్రెండ్స్ లిస్ట్, ఫ్రెండ్స్ ఎఫ్ అంటే ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఫాదర్ ఉంటాడు, మదర్ ఉంటారు, స్పౌస్. టోటల్ మన అమ్మ తరపున, నాన్న తరపున, భార్య తరపున, భార్య కానీ భర్త కానీ తరపున ఉన్న టోటల్ నేమ్స్, వాళ్ళున్న ఏరియా, వాళ్ళు చేసే వర్క్, సెల్ నెంబర్. ఇది ఎందుకు వర్క్ చెప్తున్నానంటే అగ్రికల్చర్లో కొంతమంది ఉంటారు, కొందరు వచ్చింది హెల్త్లో కొంతమంది ఉంటారు. దానికోసమే మనకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్లో అమ్మ తరపున, నాన్న తరపున, భార్య లేదా భర్త తరపున మొత్తం అంతా కూడా డేటా తీస్తే ఎంతమంది అవుతారు చెప్పండి. సింపుల్గా ఒక ఫ్యామిలీకి ఎంతమంది వచ్చే డేటా, మదరు, ఫాదరు, స్పౌస్ తరపున ఒక శుభకార్యం జరిగితే మన ఇంట్లో ఎంతమంది వస్తారు? 100 పెట్టుకున్నాం సార్, 100 మంది. నాన్న తరపున 100 మంది, అమ్మ తరపున 100 మంది, భర్త లేదా భార్య తరపున 100 మంది, 300 మంది వస్తారా? ఆ 300 మంది పేర్లు, సెల్ నెంబర్, వాళ్ళు చేసే పని ఏంటి, ఉన్న ఏరియా ఏంటి మనం ప్లాన్ చేసుకున్నామంటే లిస్ట్ ఫిలప్ చేసి, ఓకేనా? తర్వాత రిలేటివ్, సేమ్ ఇది కూడా అంతే, ఫాదరు, మదరు, స్పౌస్, సేమ్ ఏరియా, ఉన్న వర్క్, కాంటాక్ట్ నెంబర్ రాసుకోవాలి. ఇన్స్టిట్యూషన్ ఐ అంటే 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, లేదంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకుంటారు నాకు తెలిసి 5వ తరగతి చదువుతాం కదా. ఇన్స్టిట్యూషన్ లేదంటే ఎక్కడన్నా పనిచేసే ఇన్స్టిట్యూషన్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ తరఫున, అమ్మ తరఫున, అందరూ రిలేటివ్, సేమ్ అది కూడా అంతే. తర్వాత ఎంప్లాయీస్, డి అంటే ఎంప్లాయీస్, మన అమ్మ తరపున, నాన్న తరపున, భార్య తరపున ఉన్న ఎంప్లాయీస్ అందరూ లిస్ట్ రాసుకోండి. తర్వాత నైబర్స్, మన ఇరుగురు పొరుగురు, డి అంటే డాక్టర్స్,
ఎస్ అంటే స్టేంజర్స్. స్టేంజర్స్ అంటే ఇప్పుడు నేను బస్సులో ప్రయాణం చేస్తున్నా, ఐటీకి పోవాలా, నా దగ్గర కేటలాగ్ బుక్ ఉంది, నేను చదువుతా పోతాను. అడుగుతారు పక్కన వాళ్ళు చూసి, తెలియని వాళ్ళే వ్యాపారం బాగా చేస్తారు. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను హైదరాబాద్కి పోతున్నాను, నాకు ట్రైన్లో ఒక అతను పరిచయం అయ్యారు. రోజులు పట్టుకొని పోతా ఉంటే హైదరాబాద్కు నేను నాతో పాటు నా బోధులు ఉన్నాడు, అతని పేరు షణ్ముఖనాథ రెడ్డి. పరిచయం అయినాడు అతను. నేను జాయిన్ అయినప్పుడు, నేను కూర్చున్నప్పటి నుంచి కడపలో 9 గంటలకు ట్రైన్ ఎక్కాను. మార్నింగ్ 6:30కి కాచిగూడలో దిగాను. నాకు నిద్ర లేక నా బాణం తీశాడు, చంపేసినాడు నన్ను. నాకు అర్థం కాలా, ఏది పొద్దున అడుగుతాడు, ఏ కంపెనీ అంటాడు, ఏమున్నాయి అంటాడు, ఏంది అంటాడు, ఐడి మాత్రం తీసుకోవడం. నాకు మెంటల్ వస్తుంది, నిద్ర వస్తుంది. నేను ఏం చేయాలి నాకు అర్థం కాలా. సరే ఏం చూద్దామే కదని చెప్పి నేను కూడా లైవ్లో ఇవ్వడం చెప్పేసి సతాయించినప్పుడు అతను 45 డేస్లో మొత్తం అంతా కూడా అన్నీ తెలుసుకున్నాడు. నా నెంబర్ తీసుకున్నాడు. 1 వీక్లో మొత్తం కంపెనీ గురించి, ప్రొఫైల్ గురించి మొత్తం నేర్చుకున్నాడు. నా దగ్గర రాబట్టుకున్నాడు. 8వ రోజు ఐడి వేసినాడు. ఐడి వేసి హైదరాబాద్ నేను ఉండేది రాయచోటి, నేను మళ్ళీ వచ్చేసాను. నాకు ఫోన్ చేశాడు, సార్ హైదరాబాద్ రాండి సార్. ఎందుకు సార్ అంటే, మీరు రాండి సార్ అన్నాడు. సరే పోయినా పరిగెత్తా. పోతే ఆ రోజు ఐడి నేర్పించుకున్నాడు. మొత్తం అంతా 20 మందిని ఫ్రెండ్స్ తీసుకొచ్చినాడు. మొత్తం అందరికి వాళ్ళకు నేర్పించినాడు. మొత్తం అంతా స్టాక్ పాయింట్ 2,50,000 స్టాక్ పాయింట్ పెట్టినాడు. అమ్మాయి అసలు కంపెనీ గురించి ప్రొడక్ట్ వాడినేలే, డైరెక్ట్ ఆర్డర్ పెట్టాడు. అతను అలాగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ 45 రోజుల్లో ప్రెసిడెంట్ క్లబ్ అయినాడు. ప్రెసిడెంట్ క్లబ్. ఇంకోటి చెప్పంటారా, రీసెంట్గా అక్టోబర్ 7వ తారీఖు, అక్టోబర్ 7వ తారీఖు నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో పోతున్నా. మధుకర్ రెడ్డి అతను పరిచయం అయ్యాడు నాకు. క్యాటలాగ్ బుక్ పెట్టుకున్నా. ఈ బుక్ లాంచ్ అయినప్పుడు బుక్ పెట్టుకున్నాను. నా ఫోటో చూసినాడు. ఏం సార్ నువ్వు కేవలం ఉన్నావమ్మా? నేను ఉన్నాను. కేవలం నాకు తెలుసంట. మొత్తం అంతా కేవలం నాకు తెలుసు సార్, నాకు బిజినెస్ ప్లాన్ అని తెలుసు సార్. సార్ మీరు ఎక్కడుంటారంటే నేను అక్కడ రైట్కి ఉంటానని చెప్పి అతను, మీరు నమ్ముతారు నమ్మరో, 3 రోజులకు 12 ఆల్కలైన్ యానిజర్ మిషన్లు 3 లక్షల రూపాయలు, 20 హైడ్రోజన్ వాటర్ బాటిల్, 20 మంది మెంబర్స్, 3 రోజులు డైరెక్టర్ అయినాడు. 6 లక్షల రూపాయలు ఇంటికి తీసుకున్నాడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు, అతను చేశానో కూడా నాకు తెలియదు. ఇది స్ట్రేంజర్స్ అంటే, తెలియని వాళ్ళ పవర్ అంటే ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే తెలియని వాళ్ళే అన్ని అడుక్కొని చేసినట్టు చాలా పవర్ఫుల్. దయవుంచి నెగ్లిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఎదగాలంటే ఈ స్ట్రేంజర్ లైవ్ ఎగ్జాంపుల్. నాకు ఎవరో కానీ తెలియదు వాళ్ళు. ఈ పొద్దు అతను 3 డేస్లో చైర్మన్ కాబోతున్నాడు. వాళ్ళ టీంలో వచ్చిన 1 డేలో డైరెక్టర్ కాబోతున్నాడు. 1 డేలోనే ఇవన్నీ కూడా కేవా చరిత్రలో ఎవరే కానీ తిరగరాయాల. మనం ఏప్రిల్ నెక్స్ట్ మంత్ తిరగరాస్తున్నాం ఇవన్నీ కూడా రికార్డు. నేను చెప్పేది ఒకటే